నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కూటమి నాయకులు 3 క్లబ్ల పాలక వర్గాలు దిర్సమర్లో వేయించేసి ఉన్న గంగా బ్రహ్మరాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం నందు నూతన రథ సంప్రోక్షణ స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి భీమవరంలో చికెన్ అండ్ ఎగ్ మేళా బర్డ్ ఫ్లూకి భయపడాల్సిన అవసరం లేదు ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపు భారీగా ఆదాయం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులపై ఒక మీడియా ఛానల్లో వచ్చిన అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామని కూటమి నాయకులు అన్నారు. సోమవారం భీమవరం పట్టణ జనసేన అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎవరో ఒకరు లబ్ది పొందడం కోసం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అంజిబాబుపై తప్పుడు ప్రచారం ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. నిబద్ధతతో పనిచేసే వ్యక్తి ఎమ్మెల్యే అంజిబాబు అని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం ఎంతో బాధ కలిగించాయన్నారు. నిరంతరం ప్రజలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబుతో పాటు వారి కుమారుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ప్రశాంత్పై కూడా అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ఎలక్షన్ సమయంలో తప్ప ఇప్పటి వరకు భీమవరంలోనే లేని ప్రశాంత్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మీడియా అంటే ప్రజల్లో ఎంతో గౌరవం ఉందని, పాలకులకు ప్రజలకు మీడియా వారధిగా పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణాధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, ఒబిల్శెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, మండల అధ్యక్ష కార్యదర్శులు కత్తుల నీలేంద్ర, మోకా శ్రీనివాస్, పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, మాగాపు ప్రసాద్, రామాయణం శ్రీనివాస్, కారుమూరి శ్రీనివాస్, కట్రెడ్డి రాము, గ్యాస్ శ్రీను, బీజేపీ నాయకులు చెరుకూరి కృష్ణంరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 8 నెలలు పూర్తవుతుంది. మేమందరం కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యాక శాసనసభ్యులు వారు, అలాగే పార్లమెంట్ సభ్యులు వారు, అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జ్ వారు అందరం కలిపి మేము ఈ నియోజకవర్గానికి ఏం తెచ్చామో, ఏం చేసామో, ఏం చేయబోతాం అనేది ప్రెస్కి అడ్రస్ చేయాలనుకున్నాం. దురదృష్టవశాత్తు ఎవరో కొంతమంది స్వార్థంగా, ఎవరినో కొంతమంది ఆనందపడటం కోసం వాళ్ళకి నచ్చిన విధంగా కథనం వేసి ఒక మానసికమైన ఇబ్బందికి గురి చేసినందుకు ఈ సమావేశం పెడతాం బాధాకరం. మేము పూర్తిగా భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారి మీద ఎన్టీవీ ఛానల్లో కథనం వచ్చింది, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ ఖండన వాళ్ళు మరి ప్రకటన చేసుకుంటాం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. 4 సార్లు భీమవరం నియోజకవర్గం పోటీ చేసి 3 సార్లు గెలిచారు ఆయన. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 15 నియోజకవర్గాల్లో చూస్తే పీతాని సత్యనారాయణ గారు 4 సార్లు ఎమ్మెల్యే చేసి 7 సార్లు పోటీ చేశారు. ఆయన తర్వాత అత్యంత సీనియర్ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ జిల్లాలో పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు. ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మీ అందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా ఏ విధమైన మనిషిని అవతల మనిషిని బాధ పెట్టడం కానీ, అవతల మనిషి నుంచి ఏదో లబ్ధి పొందడం కానీ ఏ కార్యక్రమం కూడా ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు చేయలేదు. అలాగే ఎలక్షన్ టైంలో వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ అందరినీ ఓటర్స్ని మోటివేట్ చేయడం కోసం తిరిగారు. తర్వాత ఆయన పని చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒకవేళ నిజంగా కథనం వేసేటప్పుడు వాళ్ళకి తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కనుక ఆయన వివరణ కూడా తీసుకుంటే బాగుండేది. లేదా ఎవరైనా సాక్ష్యంగా ఎవరైనా చెప్తే ఇస్తే నిజంగా ప్రసారంలో మాట్లాడిస్తే బాగుండేది. అది ఏమీ లేకుండా వాళ్ళకి నచ్చిన విధంగా ఎవరినో సంతృప్తిపరచడం కోసం ఆ ఛానల్ చేసిన కార్యక్రమాన్ని పూర్తిగా మా కూటమి నాయకులు, కూటమి తరపు నుంచి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అసలు అతను చేసింది ఏది కూడా మీరు చూడండి ఒకసారి. 2019 నుంచి 24 వరకు, అంతకుముందు 14-19 వరకు అధికారంలో ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం ప్రభుత్వం తరపు నుంచి ఏ కార్యక్రమం అన్నీ చేసాం. అందుకే ధైర్యంగా 19 ఓడిపోయినా కానీ 24 వరకు కూడా ప్రజల పక్కన మేము పోరాడాం. ప్రతి విషయంలో కూడా అప్పుడు ఆ గవర్నమెంట్ చేసే తప్పులు కానీ, ఆ నాయకులు చేసే తప్పులు కానీ పబ్లిక్గానే మేము ధర్నాలు చేసి మేము చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళం. అటువంటి ఆ కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఆ ఛానల్లో ఏనాడు కూడా ప్రచురించలేదు. డైరెక్ట్గా మాట్లాడినా సరే
ఇప్పుడు అసలు ఎవ్వరూ కూడా మాట్లాడలేని విషయాన్ని, అసలు చర్చ లేని విషయాన్ని చర్చకి తీసుకొచ్చి ఒక కథనం వేయడం అనేది చాలా దుర్మార్గం చర్య. అది మరి వాళ్ళు ఎవరిని మరి ఆనందపడడం చేశారనేది మాకు తెలీదు. మేము దాని మీద పూర్తిగా ఖండిస్తున్నాం. మీ అందరూ కూడా మీరు అన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మీరు చూసుకోండి, శాసనసభ మొదలైంది. శాసనసభలో ప్రతిపక్షానికే లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వాన్ని బలపరిచి ఈ భీమవరం నియోజకవర్గంలో జనసేన తరపు నుంచి మరి శాసనసభలో అంజబాబు గారు గెలిచారు. ఆ రోజున అధికార పక్ష సభ్యుడు కానీ ఓట్లు కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది దానికి. అంత ప్రధానంగా ఉన్న వ్యక్తిని, అంత గొప్పగా పరిపాలన చేసే వ్యక్తిని ఈ రకమైన డ్యామేజ్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది మా కూటమి నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా. దీన్ని పూర్తిగా మీరు ఆలోచన చేయండి. ఇటువంటి కార్యక్రమం మరొకసారి రాకూడదని మేము కోరుతున్నాం. చాలా ఆందోళనకు గురై మానసిక వ్యాధికి గురవడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఆయన చేసినటువంటి పరిపాలన ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ పేద ప్రజలందరికీ కూడా మంచి చేయని ఆలోచనతో చీమకు కూడా హాని పెట్టరనేటువంటి మంచి పేరు మనసున్న వ్యక్తి, సౌమ్యుడు అనేటటువంటి బిరుదుల్ని పొందినటువంటి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారిని ఈ విధంగా మరి కథనాలు వేయడం, అందులోనూ ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఎవరినో ఆనందపరచడానికో లేకపోతే వ్యక్తిగత స్వార్థంతోటో లేకపోతే ఒక బ్లాక్మెయిలింగ్ వ్యవహారంగానో దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా కూటమి ఏర్పడి సుమారు 8 నెలలు కావస్తూ ఉంది. రాష్ట్రంలో 2019 నుంచి 2024 జరిగినటువంటి అరాచక పాలనని, ప్రజల యొక్క పడినటువంటి ఇబ్బందుల్ని, వీటన్నింటినీ కూడా మరి ఎదుర్కొని ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏ విధంగా మనం వాళ్ళకి అందించగలమనే ఆలోచనతో భీమవరంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా తీర్చాలని చెప్పి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మరి రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే ప్రజలకి అందుబాటులో ఉన్నారంటే 8 నెలలు కూడా ఒక్కరోజు కూడా మరి లీవ్ తీసుకోకుండా అది పులపర్తి రామాంజనేయులు గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందులోనూ రాష్ట్రంలోని గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, ఈ 2025 కూటమి ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకి, విజయవాడలో జరుగుతున్నటువంటి మన అమరావతిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి ఉదయం భీమవరం నుంచి బయలుదేరి అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు. 70 ఏళ్ల వయసులో కూడా ఉదయం సాయంత్రం 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏ ఒక్కరోజు కూడా మా ప్రజలకు అందుబాటులో ఉండాలి, అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా మళ్ళీ పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులకి వాళ్ళకి నేను అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా అసెంబ్లీకి వెళ్ళి భీమవరం నుంచి వచ్చి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బాడీ ఫిట్నెస్ కానీ మానసిక స్థితి కానీ ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కథనం వేసామంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు మీడియా అంటే నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరవేసేటటువంటి ప్రజల యొక్క సమస్యల్ని ప్రశ్నించే విధంగా ఉండాలి తప్ప ఇలా నాయకుల్ని అదేవిధంగా పార్టీ యొక్క క్యాడర్ని ఇబ్బంది పెట్టే విధంగా వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని ఆనందపరచడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి మేము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి దీన్ని మేము తెలియజేస్తున్నాం. 2 రోజుల క్రితం ఎన్టీవీలో ఒక దురదృష్టకరమైన కథనం వెలువడింది. మీడియా వారంటే నిజాలని నిర్భయంగా తెలియజేసేవారు అని ప్రజలకి, మా కూటమి నాయకులకి, కార్యకర్తలకి కూడా ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఒక కథనం ప్రచారం చేసేటప్పుడు పూర్తిగా అవగాహన చేసుకుని చేస్తే బాగుండేది. మేమందరం మానసికంగా కూడా చాలా బాధపడ్డాం ఆ కథనం చూసి. ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నవాళ్ళు కాకుండా కూటమిలో ఉన్న అన్ని కార్యకర్తలు కూడా ప్రతిరోజు ఎమ్మెల్యే గారి ఆఫీసుకి రావటం, అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవటం,
ప్రజలకి కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు అవసరాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారితో చెప్పి అక్కడే తక్షణమే వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్న మీడియా మిత్రులు కూడా చాలామంది వచ్చి ప్రజల యొక్క అవసరాలు తెలియచేయటం, వాళ్ళ మాటకి గౌరవం ఇచ్చి ఆయన పనులు చేయటం కూడా జరుగుతుంది. మరి 3 సార్లు కూడా ప్రజల యొక్క ఆమోదం పొంది మరి భారీ విజయం సాధించి మరి ఒక్కసారి 2019లో కూడా మరి పోటీ చేసి త్రిముఖ పోటీలో మా అధ్యక్షుల వారు పోటీలో ఉన్నాం కాబట్టి మరి వైసీపీకి జనసేనకి జరిగిన పోవడంలో ఆయన నామాత్రంగా ఉన్నా కూడా ప్రజల యొక్క తరపించి సుమారుగా 53,000 ఓట్లు ఆయన ఆ రోజుని రావడం జరిగింది. ప్రజల యొక్క ఆయనకి ఇది అంత బలంగా ఉందని చెప్పేసి మేము విధిస్తున్నాం. మరి అటువంటి రామాంజనేయ గారి మీద ఎటువంటి నిరాధారమైన ఆరోపణ చేస్తూ ఆయన అనేక స్కామ్లోనే పాల్పడ్డారని చెప్పేసి విధంగా మీడియా ద్వారా ఇలా కథనాలు రావడం చాలా బాధ కలిగిస్తుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎలాంటి ఆయన అని చెప్పడానికే చిన్న ఉదాహరణ ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ప్రజలే సమాధానం చెప్తారు, నాయకులు చెప్పవలసిన అవసరం లేదు. ఈవేళ 65,000 చిల్లర మెజార్టీతోటి మన భీమవరం జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అంజిబాబు గారు నెగ్గారు అంటే కనుక ఆయన యొక్క మంచితనం గురించి చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈయన రాజకీయాల్లో 3 పార్టీల నుంచి వరుసగా పోటీ చేశారు. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం, తర్వాత జనసేన. 3 పార్టీల్లో కూడా వ్యక్తిగతంగా ఎంత మంచి మనిషో అది భీమవరం అసెంబ్లీ ఉన్న ప్రజలు చెప్పారు, మనం కాదు, నాయకులు కాదు, మీడియా కాదు. ఎందుకంటే ఆ పార్టీలో ఆయన యొక్క మంచితనం యొక్క విలువ ఎంత అనేది ఎవరో కూడా వెలగట్లేదు. ఈ కామెంట్స్ అంటారా ఎవరెస్ట్ వచ్చిన వాళ్ళు చేస్తారు. మచ్చిపూర్లోనేమో లాస్ట్ టైము జడ్పీటీసీ ఎలక్షన్లో కొందరు నాయకులు ఏమన్నారు, ఎవడొస్తాడో రండి అని అన్నారు. అలా ఈయన అనలేరు, ఎందుకంటే ఈయన సౌమ్యుడు, ఈయన గాంధీవాది. ఒకవేళ మీరు ఎవరన్నా అన్నా కానీ తిరిగి మాట్లాడే అంత ప్రసక్తి కూడా ఆయన ఆ టైం కూడా వేస్ట్ చేసుకోరు ఆయన. తమవి క్లబ్బులు కావని సంస్థలని కోర్టు అనుమతితోనే సంస్థలు నడుస్తున్నాయని భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, ఎల్హెచ్ టౌన్ హాల్ యూత్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అల్లూరి పద్మనాభరాజు, పెనుమస వెంకటరామరాజు, కోళ్ల రామచంద్రరావు, బేతు కృష్ణారావు, నరసింహమూర్తిరాజు, మంతన సూర్యనారాయణరాజు, రామకృష్ణంరాజు అన్నారు. సోమవారం కాస్మోపాలిటన్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే అంజిబాబు క్లబ్బుల నుండి ప్రతి నెల డబ్బులు తీసుకుంటున్నారని అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదన్నారు. సమాజ అభివృద్ధికి, విద్య, వైద్య, క్రీడలకు, వరద బాధితులకు తమ వంతుగా ఎమ్మెల్యే అంజిబాబుచే సహకారం అందిస్తున్నామని, ఎప్పుడూ అవినీతి మచ్చలేని ఎమ్మెల్యేపై క్లబ్బుల ద్వారా ఏదో లబ్ధి పొందుతున్నారని ప్రచారాలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకోవాలని, అసత్య ప్రచారాలు ఆపాలని అన్నారు. లేదంటే సంస్థల వివరణ తీసుకోవాలన్నారు. ఏదైతే ఒక ఛానల్ అసత్య ప్రచారం చేస్తుందో రానున్న రోజుల్లో అసత్య ప్రచారాలు చేస్తే తాము కూడా సంస్థల ద్వారా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ క్లబ్బుల గురించి, ఈ లిక్కర్ గురించి అవినీతిగా తీసుకుంటున్నారనే భావనతో మీడియా ప్రసారం చేసింది. ఆ ఉద్దేశం మీద ఈ 3 క్లబ్లు అధ్యక్షులు కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులైనటువంటి పద్మరాజు గారు, అలాగే టౌన్ హాల్ అధ్యక్షులైనటువంటి అబ్బులు గారు, యూత్ క్లబ్ ప్రెసిడెంట్ గారు రాలేదు, సెక్రటరీ గారు కొండు గారు, అలాగే మన టౌన్ హాల్ సెక్రటరీ గారు కృష్ణ గారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా, కాస్మోపాలిటన్ క్లబ్లందరూ సభ్యులు కూడా ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారి మీద కొద్దిగా వివరణ ఇవ్వడం కోసం మేము పిలవడం జరిగింది. మీడియా మిత్రులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా ఈ క్లబ్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సంస్థలు దగ్గర కాస్మోపాలిటన్ క్లబ్ 44 సంవత్సరాలు, అలాగే టౌన్ హాల్ 80 సంవత్సరాలు, అలాగే యూత్ క్లబ్ 30 సంవత్సరాలు. ఇది సంస్థలు. ఈ సంస్థల్లో ఎవరికి ఏమేమో ఎప్పుడూ డబ్బులు ఇచ్చే అలవాట్లు లేవు. ఏంటంటే మేము సోషల్ సర్వీస్ చేస్తాం. అదైనా మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయంటే ఎమ్మెల్యే గారి చేతి మీద 10 లక్షల ఫండ్ కింద మా క్లబ్ నుంచి ఇచ్చాం. అలాగే కాటన్ పార్కులు అని రేపొద్దున మళ్ళీ మేము చేసిన సోషల్ సర్వీస్ ఏంటంటే హాస్పిటల్స్ అని, పిల్లల చదువులు కానీ అలా సోషల్ సర్వీస్ చేస్తాం. ప్రతి సంస్థలో ఎవరికి డబ్బులు ఇస్తాం అలాంటివి ఎప్పుడూ లేవు. ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు పని చెప్పారు, మనకి చుట్టుపక్కలంతా కూడా డయాసిస్ లేవు, లేని మూల పేషెంట్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు, లేబర్ అందరూ. మనం తప్పనిసరిగా భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో
దయచేసి పెట్టాలి. దీనికి ఒక 3 కోట్లు ఖర్చు అవుతుంది, మీరు అందరూ సహకరించి చేసి పెట్టాలని అడిగారు. మీరు అందరం కూడా సోషల్ సర్వీస్కి మా సంస్థలు 3 కూడా ఎప్పుడు ముందు పనిచేస్తానికే సిద్ధపడుతున్నాం. కాస్మోపాలిటన్ సంస్థ, యూత్ సంస్థ, అలాగే 1938లో ఏర్పడ్డ టౌన్ హాలు సంస్థ, ఇవన్నీ కూడా సంస్థలు ఎన్టీవీ డైరెక్ట్గా లైవ్లో ఎమ్మెల్యేల గురించి ఏవో అమౌంట్లు తీసుకుంటున్నారని అది అని మొత్తానికి రకరకాలుగా చెబుతూ భీమవరంలో ఉన్న 3 క్లబ్లు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన దాని గురించి మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఈ క్లబ్లు కాదు, మా ఈ సంస్థలు. ఈ సంస్థలు క్లబ్ అన్నదేమో పేకాట ఆడితేనే క్లబ్బు. సంస్థలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మా 80 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఏ రాజకీయం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏది అధికారంలో ఉన్నా సంస్థల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ మెంబర్లు కానీ వెళ్ళి కలవడం అంటూ సహజం. ఎందుకంటే ఏ సంస్థ అయినా వెళ్ళి కలిసి అతన్ని రిసీవ్ చేసినలా జరుగుతుందండి, మీకు ఏదైనా అవకాశం ఉంటే మాతో పని అని ఉంటే చేయించుకోండి అని చెప్తాం. అది కామన్, అది ఏ పార్టీ అన్నదని అవసరం. కానీ మరీ దారుణంగా మా సంస్థల నుంచి అమౌంట్ అని ఇంత అమౌంట్ అని డైరెక్ట్గా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మేము మాట్లాడవలసి వస్తున్నాం. అటువంటిది ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే ఎప్పుడు 3వ ఎమ్మెల్యే మేము ఎప్పుడు కూడా అతను ఎప్పుడు దాని విషయంలో డబ్బుల విషయంలో ఎప్పుడు లేదు ఎవరు కూడా. అసలు దాన్ని మరి ఎందుకు అలాగా ఏదో వెనకాల నుండి మాట్లాడుతున్నారో లేదా ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు. దాని మీద మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా మీకు ఇంకా చెప్పాలంటే నేను టౌన్ హాల్ ఇంతకుముందు వైస్పెయిన్ చేశాను. ఇవాళ భీమవరం కొత్త బస్ స్టాండ్కి వెళ్తే మీకు సీసీ కెమెరాలు కనబడుతూ ఉంటాయి. అది మా క్లబ్ నుంచి ఇచ్చాము. మేము 2.5 లక్షల రూపాయలు మేము టౌన్ హాల్ నుంచి ఇచ్చాను. అవి మా టౌన్ హాల్ నుంచి వచ్చినాయి. అలాగే ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్న వాళ్ళైనా లేకపోతే ఎవరికైనా ఫీజు కట్టవలసి వచ్చినా ఈ స్పోర్ట్స్ సంబంధించినవి కానీ ఎవరినైనా ఎక్కడికైనా పంపించవలితే మా దగ్గర నుంచి మా సహకారం ఇస్తూ, ఆ సహకారం ఇచ్చేటప్పుడు లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ పిలిచి వాళ్ళ చేత ఇప్పించడం జరుగుతుంది తప్ప అసలు ఎటువంటి పరిస్థితిలో కూడా మేము చూస్తూ ఉండగా ఎప్పుడు ఈ రాజకీయ ప్రమేయం అన్నది ఈ క్లబ్ల ఈ టౌన్ హాల్ మీద కానీ కాస్మోల మీద కానీ యూత్ క్లబ్ల మీద కానీ ఆ ప్రభావం లేదు, ఉండదు. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న అంజిబాబు గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడం అది మేము తీవ్రంగా ఖండిస్తున్న విషయం. వాళ్ళు స్వయంగా చూసినట్టుగా మేము 3 క్లబ్బులు 3 సంవత్సరాల తరపున డబ్బులు పట్టుకెళ్ళి ఇస్తున్నట్టుగా ఏదో వాళ్ళు చూసేసినట్టుగానే మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నట్టుగానే ఆ ఛానల్ చెప్పడం అనేది అమౌంట్లు కూడా ఫిగర్లు కూడా చెప్పేసి ఇంతంత అమౌంట్లను కూడా చెప్పేసి అలాంటి మచ్చలేని వ్యక్తి మీద వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా ఆయనకి ఏమీ కాదు, అది వాస్తవం కాదు. కాబట్టి దయచేసి ఇటువంటి దుష్ప్రచారాలని ఎవరు నమ్మొద్దు, అవి వాస్తవాలు కాదని మా 3 సంవత్సరాల తరఫున ఆయనకి వీడియో మిత్రులు కూడా మేము కూడా ఏంటో మీకు తెలుసు. 40 ఏళ్ళ నుంచి మా క్లబ్లకు వస్తున్నారు, మీరేంటో తెలుసు మీ అందరికీ. ఈ రమ్మీ గేమ్ 13 కార్డ్స్ అనేది అది స్కిల్ గేమ్ కింద కోర్టులు పరిగణించినాయి. అది తప్పుగా ఎక్కడ అంచేత కోర్టులు కూడా ఈ సంవత్సరానికి పర్మిషన్ ఇవ్వడం, మేము ఆడి అందులోంచి వచ్చే కొద్దిపాటి అమౌంట్ని సమాజ సేవకి ఉపయోగించడం జరుగుతుంది. భీమవరం రూరల్ మండలం దిర్సుమరు గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు నూతన రథ సంప్రోక్షణ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. గాదిరాజు జానకి రామరాజు, ఝాన్సీ లక్ష్మి దంపతులు, గాదిరాజు వెంకట నారాయణరాజు, శ్రీదేవి దంపతులచే నూతన రథ సంప్రోక్షణ మహోత్సవం నిర్వహించారు. సుమారు 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఈ రథానికి గాదిరాజు కుటుంబ సభ్యులు ప్రధాన దాతలుగా ఉన్నారు. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. గ్రామ సర్పంచ్ కోళ్ల బాలకృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ అల్లూరి బంగారాజు, కలిదిండి పేర్రాజు, మైగాపుల గంగారాం, పెనుమస నారాయణరాజు, నక్కా రామోజీ, యాళ్ల బాబులు, చెన్ను త్రిమూర్తులు, గౌరశ్రీ రాజబాబు, కొప్పెర్ల సత్యనారాయణరాజు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
గోమాత దర్శనం కోసం మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆరు ఇవ్వాలి. ఎందుకంటే బెదిరేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం గౌరవంగా ఉండి సహకరించాల్సింది కోరుతున్నాం. చూపించి ఇష్టం ఆ రథానికి చూపించేటట్టుగా రథం మీద పేర్రాజు గారి దండ తీసుకుని ఆవుకి వేసేయండి, కూడా వేసేయండి, చిన్ని గారి దండ వేసేయండి ఆవుకి దూడకి. ధ్రువం దేవి గారు లక్ష్మి గారు గోమాత మీద కొంచెం పసుపు కుంకుమ వేసేయండి రాజుగారు. అక్కడి నుంచి అలాగా వృషభరాజాయ నమో నమః ధ్యానావాహనాది షోడశోపచార పూజాన్ కుర్యాత్ సమర్పయామి. రూపేణ కాలస్య పరిమాణావలోకనం పంచదశ నిత్యాః నిత్యరూపాధికతయః కామేశ్వరీ సదానంద ధనపరిపూర్ణ స్మాత్మైక రూపో దేహః. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం అయం సూర్యాదీనాన్నవానాంగ్రహాత్యున్నత ఆనుకూల్యత బృహస్పతి ఓం పూర్ణాహుతిముత్తమాంజలి సర్వం వై పూర్ణాహుతి వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే. సప్తతే అగ్నే సవితః సప్తదిక్పాః సప్తర్షయః సప్తకృతయ ఇదం నమః. భీమవరంలో వెంకటేశ్వర హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెన్కప్ చికెన్ కంపెనీ ఆధ్వర్యంలో భీమవరం కేశవరావు హైస్కూల్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణ, బ్రాంచ్ మేనేజర్ కార్తీక్, లోటస్ చికెన్ సంస్థల అధినేత కందుల భానుప్రసాద్, శేషాద్రిరాజు నిర్వహణలో జరిగిన ఈ చికెన్ వినియోగంపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ అనేది ఇప్పటి వరకు మనుషులకు ఎవరికీ సోకలేదని, వలస వచ్చే పక్షుల ద్వారా వచ్చే ఈ బర్డ్ ఫ్లూకి భయపడవలసిన అవసరం లేదని, ఇమ్యూనిటీ పవర్ రావాలంటే చికెన్ ఎగ్స్ తినాలని, కోవిడ్ సమయంలో కూడా అందరినీ చికెన్ ఎగ్స్ తినమని వైద్య ఆరోగ్య శాఖ వారు కోరారని, చికెన్ ఎగ్స్ లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, దానివల్ల రోగాలు రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుందన్నారు. బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినకూడదనేది అపోహ మాత్రమేనని, సరైన పద్ధతిలో ఉడికించి తినడం వల్ల ఏ బ్యాక్టీరియా వల్ల రోగాలు వచ్చే అవకాశాలు ఉండవన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికేనని, ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 200 గుడ్లు సగటున తినాలన్నారు. అదేవిధంగా చికెన్ కూడా తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని, ఈ కార్యక్రమానికి జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కూడా రావాలని, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదని, వారు వస్తే ఇంకా విపులంగా చెప్పేవారని అన్నారు. చికెన్ తినడం వల్ల ఏ విధంగానైనా ఇబ్బంది ఉండదని, అందరూ చికెన్ తిని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చినబాబు, సెక్రటరీ సుప్రభాత్ రాసు, గణేష్ హోటల్ అధినేత గణేష్, సీతయ్య హోటల్ అధినేత సీతయ్య, హైకోర్టు అడ్వకేట్ మామిడి దేవేందర్, యోహానరాసు, భీమవరంలోని చికెన్ వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ చేతుల మీదుగా ప్రారంభించగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని చికెన్ ఎగ్ మేళను విజయవంతం చేశారు. చికెన్ తీసుకుంటే బర్డ్ ఫ్లూ వస్తుందనేసి, బట్ ఇంతవరకు ఏ హ్యూమన్ బీయింగ్కి అంటే ఏ మనిషికి బర్డ్ ఫ్లూ వచ్చినట్లు మనము ఏ ఆధారాలు లేవు. మనం ఏదో సోషల్ మీడియాలో చూసినవి అవన్నీ ఫేక్ న్యూస్ అనమాట.
మనకు అనిమల్ హస్బెండరీ జాయింట్ డైరెక్టర్ గారు అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారు. చికెన్ తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి హాని లేదు. ఏమంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక 30 మినిట్స్ ప్రాపర్గా కుక్ చేసుకొని మనము చికెన్ కన్జ్యూమ్ చేస్తే ఎలాంటి మనకు అనారోగ్య బారిన మనం పడమన్నమాట. ఇది చాలా బయట మనకి చూస్తున్నాం మనము. బర్డ్ ఫ్లూ వచ్చింది వెస్ట్ గోదావరి జిల్లాలో, చికెన్ తీసుకుంటే మనకి కూడా అనారోగ్యం వస్తుందని. ఇవన్నీ అపోహలు మాత్రమే. ఓకే, మా వెంకటేశ్వర హ్యాచరీస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారు ముందుకొచ్చి, అంటే వెన్కాప్ చికెన్ అండి, మీరు టీవీల్లోనూ యాడ్ల్లోనూ చూస్తూ ఉంటారు వెన్కాప్ చికెన్ యాడ్స్. అది ప్రముఖమైనటువంటి ఒక చికెన్ కంపెనీ. సో స్వచ్ఛమైన చికెన్ అందించడంలో వెన్కాప్ చాలా ప్రసిద్ధి చెందిన కంపెనీ అండి. ఆ కంపెనీ నుంచి వారు ముందుకొచ్చి మేము ఒక చికెన్ మేళాన్ని ఏర్పాటు చేస్తాము, ఆ సందర్భంగా ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేసి ప్రజలందరికీ నిజాలు తెలియజేయవలసిందిగా వారు కోరి ఉన్నారు. సో ఆ మేరకు కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, డిఎంహెచ్ఓ గారిని, యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారిని అందరినీ కోరడం జరిగింది. అనే ఒక వైరస్ వల్ల చాలా ఏరియాలో కోళ్ళు చనిపోతున్నాయి, దీన్ని తినవద్దు అని చాలా అపోహలు వస్తున్నాయి. కావున చికెన్ తింటే ఏమైనా అవుతుందని చాలామందికి భయం ఉంటుంది. దీనివల్ల ఆల్రెడీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫున ఆల్రెడీ మన సీఎం గారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు చెప్పినా కూడా చాలా దగ్గరలో చికెన్ తినొచ్చా లేదా అని చాలా అపోహలు ఉండడం వల్ల ఈరోజు మన కంపెనీ అయినటువంటి వెంకటేశ్వర హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున ఈరోజు మన భీమవరంలో చికెన్ మేళా అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇంకొక విషయాలు ఏమంటే, మనం 70 డిగ్రీ సెంటిగ్రేడ్ పైకి హీట్ వేడి చేస్తాం కదా, అందువల్ల మీరు ఏమి వైరల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు, మీరు ధారాళంగా తినవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇది ఒక వారం రోజుల క్రితం మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు జిల్లా కలెక్టర్లకి, మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారులకి అందరికీ ఆయన విన్నవించుకోవడం జరిగింది. చికెన్ తినచ్చు, అవసరమైతే నాకు కూడా పెట్టండి, నేను కూడా తింటాను, మీరెవరూ భయపడే ప్రసక్తే లేదు అని ఆయన చెప్పినా కూడా మంచి అసలు మెసేజ్ ఈ సోషల్ మీడియా ద్వారా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈరోజు గుంటూరు కానీ, తెనాలి కానీ, మన భీమవరం కానీ, ఇలా ఏలూరు కానీ, రాజమండ్రి కానీ అంతలక్క ఈ చికెన్ కంపెనీలు ముందుకొచ్చి మేళాలు కండక్ట్ చేయడం వల్ల జనాలకి అవేర్నెస్ వస్తుందనే మేమందరం ఆశిస్తున్నాము. ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ మంచి మెసేజ్ని మీ వంతు సహాయం మీరు అందిస్తూ ఈ మెసేజ్ని అందరికీ అందజేస్తారని మేము కోరుకుంటూ, అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి అంటే తక్కువ చూడ పొద్దున్న ఒక 2 గుడ్లు, ఒక 4 బాదం పెక్కలు, ఒక గ్లాసు సోడిజావా తాగితే ఆ యొక్క పూటకు కావాల్సినటువంటి శక్తి, మంచి క్యాలరీస్, ఎంతో పుష్టిగా ఉంటుంది. అలాగే ఈ రోజున బర్డ్ ఫ్లూ అనేది అనేక మంది అపోహే తప్ప ఏది కూడా ఈ చికెన్ ఇళ్ళైతే ఏ మనిషికి కూడా ఎంత మాత్రమో సోకదు. ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సోకదంటే గురించి ఎంత వినయంగా, వివరంగా, చక్కగా 4-5 మాట్లాడారు. ఆ మాట్లాడిన విషయాలన్నీ కూడా ఫ్యాక్టే. కానీ ప్రజలకి సోషల్ మీడియా ద్వారా మంచి మెసేజ్ని పంపించాలనే తత్వాన్ని పెంచుకోవాలి తప్ప మనకి తెలిసింది ఏదైనా నిజం అనుకుని దాన్ని కన్వే చేయడం వల్ల సొసైటీ నష్టపోవడమే కాదు, బిజినెస్ పీపుల్ నష్టపోతారు. ఆ తర్వాత మనకి ప్రోటీన్స్ ఫుడ్ కూడా దొరకదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బర్డ్ ఫ్లూ వల్ల మనుషులు ఎఫెక్ట్ అవుతారా లేదా అనడానికి ప్రత్యక్ష సాక్షి నేనే. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ అనేటువంటిది మనకి 11వ తారీఖు మనకి నిర్ధారించడం జరిగింది. అంటే జనవరి 30వ తారీఖు నుంచి కూడా ఆ విధమైనటువంటి అన్యూజువల్ మార్టాలిటీ, కోళ్ళలో అధిక సంఖ్యలో మరణాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. నేను అప్పటి నుంచి కూడా వేల్పూర్ గ్రామాన్ని సందర్శిస్తూనే ఉన్నాను. అదేవిధంగా మనకి తాడేపల్లిగూడెం మండలంలో పెత్తాడేపల్లి అనేటువంటి విలేజ్ అనేటువంటి దాంట్లో కూడా బర్డ్ ఫ్లూ రాకపోయినప్పటికీ అక్కడ బాదంపూడి అనేటువంటి గ్రామానికి అది 1 కిలోమీటర్ దూరంలో ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ కోళ్ళ ఫారాలను కూడా సందర్శిస్తూ నిన్నటి వరకు కూడా మేము ఆ కోళ్ళ ఫారాలను సందర్శించాం. చాలా ఇంటీరియర్గా మీరు ఓన్లీ ఏంటంటే ఫ్రైడ్ చికెన్ని లేకపోతే ఎగ్ని బాయిల్ చేసుకొని తింటారు. మేము కోళ్ళ ఫారాల లోపలికి కూడా వెళ్ళి కోళ్ళని పరీక్షించాము కూడా. సో దగ్గరుండి వాటన్నిటిని కూడా శాస్త్రీయ పద్ధతిలో ఏవైతే బర్డ్ ఫ్లూ వల్ల మరణించాయో అన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో, అంటే
6x6 అంటే 6 అడుగుల లోతు 6 అడుగుల వెడల్పు 6 అడుగుల పొడవు ఉన్నటువంటి గోతుల్లో వాటిని లైన్ వేసి మళ్ళీ కోళ్ళు వేసి మళ్ళీ లైన్ వేసి మొత్తం అంతా కూడా పూడ్చిపెట్టి ఆ కోళ్ల ఫారాన్ని పూర్తిగా శానిటైజ్ చేశాం. ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి అనుభవజ్ఞుడు ఉద్యమకారుడు దిడ్ల వీరరాఘవులకు ఓట్లు వేసి విజయం అందించాలని ఎమ్మెల్సీలు బొర్రా గోపిమూర్తి ఇళ్ల వెంకటేశ్వరరావులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉద్యోగులు పట్టభద్రులు నిరుద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. రాఘవులు గెలుపు బాధ్యతలు తమ భుజస్కంధాలపై వేసుకుని ఉభయ గోదావరి జిల్లాల్లోనూ రాత్రనక పగలనక విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. పట్టభద్రులు ఉండే కార్యాలయాలు, ఇల్లు, పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలు ఎక్కడ పడితే అక్కడ అన్నట్లు వారు ఉభయ గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. గోపిమూర్తి ఐవీలు మాట్లాడుతూ తమ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల అధ్యాపకుల ఉద్యోగుల కార్మికుల నిరుద్యోగుల పేదల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజలకు మధ్య వారధిగా నిలిచారన్నారు. వారి హక్కుల కోసం హక్కుల రక్షణ కోసం సంక్షేమం ప్రయోజనాల కోసం పోరాడారన్నారు. గత 17 సంవత్సరాలుగా పీడీఎఫ్ కు సంబంధించిన 16 మంది ఎమ్మెల్సీలు శాసన మండలిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ స్కీమ్ వర్కర్స్ తరపున వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశామన్నారు. నేడు దిట్ల రాఘవులకు విజయం చేకూర్చి మనం ప్రాతినిధ్యం వహిస్తున్న మన స్థానాన్ని తిరిగి మనం కైవసం చేసుకోవాలన్నారు. ఇవి సాధారణ ఎన్నికలు కాదు అన్నారు. పెద్దల సభ శాసన మండలిలో పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలన్నారు. ఈ స్థానాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మేధావులు ఉద్యమకారులు అనుభవజ్ఞులు ఈ సభలకు వెళ్లవలసి ఉందన్నారు. తద్వారా విద్యారంగం పట్టుబద్దుల సమస్యలపై ప్రశ్నించి సమస్యల పరిష్కారం కోసం వారి రక్షణ కోసం ఆయా రంగాల వారికి ప్రాతినిధ్యం వహించగలుగుతామన్నారు. ఈ నెల 27వ తేదీన ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి గ్రాడ్యుయేట్ స్థానానికి ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతూ ఉంది. దీనికి పీడీఎఫ్ తరఫున దిట్ల వీరరాఘవులు ఆయన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా పనిచేసి నవంబర్లో రిటైర్డ్ అయ్యారు. ఆయన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి పెట్టడం జరిగింది. ఈ రోజున రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఈ పొలిటికల్ పార్టీలు ఈ డబ్బున్నటువంటి వారి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. సో వీళ్ళు సమాజం గురించి కానీ సాధారణ ఉద్యోగుల ఉపాధ్యాయుల గురించి ఏమి మాట్లాడరు, చట్టాలు చేయరు. కాబట్టి కొంతమంది మేధావులకి కొన్ని స్థానాలు కనుక కేటాయిస్తే వారు శాసనమండలికి ఎన్నికై వక్ర మార్గంలో పోతున్నటువంటి పాలకుల్ని సక్రమ మార్గంలో పెడతానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు మన రాష్ట్ర శాసనమండలిలో 5 టీచర్స్కి 5 గ్రాడ్యుయేట్స్కి ఇవ్వటం జరిగింది. అదే పొలిటికల్ పార్టీలకి అయితే 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు శాసనమండలిలో 58 స్థానాల్లో 48 స్థానాల్లో వారే ఎన్నికై ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున ఈ 10 స్థానాల్లో కూడా బయట వ్యక్తులు పొలిటికల్ పార్టీ వ్యక్తులు రాజ్యాంగ నిరుద్యోగులు ఈ రోజున దాంట్లోకి చొరబడి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్పేస్ను వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రాజ్యాంగం మేధావులకి ఇచ్చారో దాని ఉద్దేశంగా 2007 నుంచి కొంతమంది మేధావి వర్గం ఉపాధ్యాయులు అధ్యాపకులు శాసనమండలికి ఎన్నికై అటు ప్రతిపక్ష పార్టీకి పాలకపక్ష పార్టీకి ఒరిగిపోకుండా న్యూట్రల్గా ఉండి సమాజానికి ప్రజల కోసం పీపుల్ వాయిస్ నిలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఈ రోజున దిట్ల వీరరాఘవుల్ని మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీకి పెట్టాం. ఆయన కూడా 40 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ ఉద్యమంలో యూటీఎఫ్కి ఈస్ట్ గోదావరి జిల్లాకు అధ్యక్షుడిగా అదేవిధంగా జేఏసీకి కన్వీనర్గా ఫ్యాప్టో చైర్మన్గా పనిచేశాడు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్గా కూడా పనిచేసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్రెంటిస్ వ్యవస్థ రద్దు కోసం కావచ్చు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కావచ్చు, సిపిఎస్ రద్దు కోసం, హెచ్ఆర్ఏల కోసం, పిఆర్సీల కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక ఉద్యమ నేత, ఒక సామాజికవేత్త దిట్ల వీరరాఘవులు గారు పోటీ చేశారు. కాబట్టి ఈ 2 జిల్లాల ఉపాధ్యాయులు అధ్యాపకులు గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు అందరూ కూడా ఏదైతే రాజ్యాంగ ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి పీడీఎఫ్ ఆ పీడీఎఫ్ యొక్క అభ్యర్థి అయినటువంటి దిట్ల వీరరాఘవులు గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించి రాజ్యాంగ ఉద్దేశాన్ని గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.